మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఒకసారి గురువుగారు మాట్లాడి తెలుసుకుందామా. నమస్తే గురువుగారు. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఒకసారి మా ప్రేక్షకులకు వివరించరా. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరస్తు, సోమస్తు, అవిఘ్నమస్తు, శాంతిరస్తు, సుస్థిరస్తు. ఓం కం గణపతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచకర వినాశకరం నమామి. మరి నాకు జన్మించినటువంటి తల్లిదండ్రులకు మరి నాకు విజయమైనటువంటి పద్మనాభ శర్మ గారికి, గుంటూరు పద్మనాభ శర్మ గారికి పాదాభివందనములు. మరి మనం ఈ వారం రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి 3 నక్షత్రాలు ఉన్నాయండి. అశ్విని నక్షత్రము మరియు భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం. మేషరాశిలో 3 నక్షత్రాలు. ఈ వీరు ఎవరంటే అశ్విని నక్షత్రము మరియు భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం. మరి ఈ కృత్తికా ఆదాయం వచ్చేసి మేషరాశి ఆదాయం వచ్చేసి 2, ఖర్చు వచ్చేసి 14, రాజపూజ్యము 5, అవమానం 7. మరి వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మరి అదృష్టం, వీరికి అదృష్ట సంఖ్య ఎట్లా ఉంటాయి, అదృష్టమైనటువంటి ఉంగరాలు అది తెలుసుకుందాం. అశ్విని నక్షత్ర జాతకులకు వైఢూర్యం, భరణి నక్షత్రం జాతకులకు వజ్రము, కృతిక నక్షత్రం వారు కెంపు ఉంగరం ధరించడం వల్ల మంచి జరుగుతుంది. మరి ఈ రాశి వారికి ఉన్నటువంటి డేట్స్ అంటే ఏ డేట్లు అవి చేసుకోవచ్చు మంచి పనులు. 2, 3, 8, 9, 11 వీరికి అదృష్ట సంఖ్యలు. మరి అదృష్ట వారములు ఆదివారం, మంగళవారం, బుధవారం, శనివారం వీరికి అదృష్ట వారములు. స్టార్ నెంబర్, వీళ్ళ లక్కీ నెంబర్ ఏంటంటే 9. మరి వీరికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఈ వారము ఉదయం నుంచి సాయంత్రం దాకా వీరు ఎన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా వీరికి వ్యవహారాలు చక్కగా బాగుంటాయి. ఉద్యోగులతో చేసే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి మీ చేసేటువంటి దైనందిన కార్యక్రమాల్లో మరియు విజయవంతం సాధిస్తూ ఉంటారు. యోగరూపంగా ధనప్రాప్తి లభించును. ఆర్థిక పరంగా ధనలాభాలు పొందుతారు. వీరికి ఇంటా బయట మన్ననలు పొందుతారు. వృత్తి యందు వీరికి అనుకూలతలు ఉంటాయి ఈ వారం. మరి కొంచెం వీరికి చివరి వారంలో కొద్దిగా ఆర్థిక అసమానతలు ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే, వీరికి కొంచెం ఇంట్లోనే కొద్దిగా ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయన్నమాట. ఇటువంటి ఏ ఇబ్బందులు లేకుండా బాగుండాలంటే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం ఈ 3 నక్షత్రాలు ఏంటంటే కృత్తికా నక్షత్రము మరియు రోహిణి నక్షత్రము, తర్వాత మృగశిర. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు. మరి వీరికి ఆదాయం ఎట్లా ఉంటుందంటే 11 రూపాయల ఆదాయం వస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారన్నమాట. వీరికి రాజపూజ్యం 1, మరి అవమానం వచ్చేసి 3. మరి వీరికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అదృష్టం, వీరి అదృష్టం ఎట్లా ఉంటుంది, కృత్తిక నక్షత్ర జాతకులు కెంపు ధరించాలి, ఉంగరం అన్నమాట. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యం అనే ఉంగరాన్ని ధరించాలి. మరి మృగశిర నక్షత్రం వారు పగడపు ఉంగరం ధరించినట్లయితే కార్యసిద్ధి పొందుతారు. మరి అదృష్టమైనటువంటి రోజులు 1, 2, 5, 6, 9 వీరికి అదృష్ట సంఖ్యలు. మరి అదృష్టమైనటువంటి వారాలు శనివారం, బుధవారం, శుక్రవారం, సోమవారం వీరికి అదృష్ట వారములు. వీరికి లక్కీ నంబర్ 6 అంటే 6 అంటే షష్టభుజ 6, షడానుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి వీరికి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వీరికి చక్కగా ఎల్లవేళ ఉండాలి. మరి ఈ వారం వీరికి ఎట్లా ఉంటుంది, వీరికి కాస్త జోదము అనేది కొంచెం వీరికి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే కొంతమంది జోదం చేసేవాళ్ళు అంటే పేకట ఆడేవాళ్ళు కానీ ఇంకేదన్నా కొన్ని ఉంటే జోదం చేసేవాళ్ళు. ఈ జోదం చేసేవాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలా. మరి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళకి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే నిందలు, మనోవ్యధ, అప్పుల బాధ మరియు
కొంచెం ఇంట్లో ఆర్థిక అసమానత కారణంగా ధన రాబడి వీరికి తగ్గుతాయి ఈ వారం. తర్వాత శుభాల విషయంలో కొంచెం వీరికి మిశ్రమంగా ఉంటుంది. మరి పాలకుల యొక్క అండదండలు వీరికి సామాన్యము. అంటే పాలకులు అంటే ఎవరు? ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, తర్వాత పరిశ్రమలు పనిచేసేవాళ్ళు కానీ, ఆ పై అధికారులతో వీరికి అండదండలు సామాన్యంగా ఉంటాయి. అంటే అవమానాలు కూడా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ సామాన్యంగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి వీరికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటవి? ధనప్రాప్తి మంచిదే, విషకీటక శారీరక భయము, అనారోగ్యాలు వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఏ ఇబ్బందులు లేకుండా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క సహస్రనామం కానీ, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ కానీ చేసుకున్నట్లయితే వీరు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారము, మిథున రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. అన్ని వ్యవహారాల్లో ఇంటా బయట వీరు చక్కగా అన్ని రంగాలుగా రాణిస్తూ ఉంటారు. మరి వీరికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వారంలో వీరు, ఈ మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప బాధలు, స్వల్ప లాభాలు, ఉద్యోగస్తులు అదనపు ఖర్చులు, బాధ్యతలు, గందరగోళంగా ఉంటుంది. వీరికి గృహ నిర్మాణంలో జాప్యము, ప్రయత్నాలు ఇవేవి కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించదు ఈ వారం. మరి వీరికి ఆప్తుల నుంచి శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. శ్రమతో అల్ప సంపాదన ఉంటుంది. అంటే శ్రమ ఎక్కువ, అల్ప సంపాదన అన్నమాట. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలు నచ్చవు, కుటుంబ సభ్యులు కదా మీ అభిప్రాయాలు నచ్చవు అన్నమాట. అంటే మీరు నాదే పై చేయి అనుకుంటారన్నమాట. అలా ఉండకుండా కుటుంబ సభ్యులతోటి ఆచి తూచి వ్యవహరిస్తూ అందరితో వారితోటి సయోధ్యగా ఉన్నట్టయితే వీరికి మంచి ఫలితాలు పొందుతారన్నమాట. ఇంకా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ మిథున రాశి వారు ఆరుద్ర నక్షత్రం, అంటే శివుని నక్షత్రం కాబట్టి వీరు శివారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారన్నమాట. తర్వాత తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులతో దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతుంటాయి. ఉద్యోగము, వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు అనుకూల సమయానికి పూర్తి చేస్తారు. శుభవార్తలు అందుతాయి. మరి అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం చివరి వారంలో చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వీరికి దూర ప్రయాణాల్లో కొంత ఇబ్బందులున్నాయి. సోదరులతోటి స్థిరాస్తి వ్యవహారాలు ఉన్నాయి. మరి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడతారు. అంటే మనోవేదన అన్నమాట. పాత విషయాలు అని అవి వాటినే తెచ్చుకొని బాధపడతారనమాట. ఎటువంటి బాధలు లేకుండా ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసిన వల్ల మంచి ఫలితాలు పొందుతారనమాట. అంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం లక్ష్మీ నృసింహస్వామి నమో నమః అనుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజించినట్లయితే అనేటువంటి భయాలు ఉన్నా కానీ బాధలు ఉన్నా తొలగిపోతాయి అన్నమాట. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో వీరికి అవరోధాలు కలిగినప్పటికీ కూడా నిదానంగా పూర్తి చేస్తారు. వీరికి సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అంటే సంతాన పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ వీరి విషయాలు ఇదివరకు దాకా స్వల్పంగా నిదానంగా జరుగుతుండేవి. ఈసారి వీళ్ళు వేగవంతంగా వెళ్తారు. పరిశ్రమ చేసేవారికి నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు వీరికి ఉన్నాయి. దూర బంధువుల యొక్క విషయాలు వీరికి ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వీరు ఇంకా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినందువల్ల వీరు మంచి ఫలితాలు పొందుతారు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతువే నమో నమః అనుకుంటూ ఆదిత్య హృదయం అన్నమాట. ఆదిత్య హృదయం అంటే సప్తాస్వరమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అని సూర్యభగవానుడికి ఇలా 3 సార్లు నీరు తీసుకొని అర్ఘ్యమించినందువల్ల ఆ ఉదయాన్నే లేవంగానే సూర్యభగవాన్ ఇలా అర్ఘ్యమించినట్లయితే ఆ సూర్యభగవాన్ కూడా మనకు ఉంటుందన్నమాట. ప్రత్యక్ష నారాయణుడు అన్నమాట. ఆయన తూర్పుకు తిరిగి ఇలా నీళ్ళు తీసుకొని ఒక చెంబులో కాస్త నీళ్ళు తీసుకొని చేతిలో పోసుకొని ఇలా 3 సార్లు ఓం నమో ఆదిత్యాయ నమః, ఓం నమో ఆదిత్యాయ నమఃకి అర్ఘ్యం అంటారు దాన్ని. అలా సూర్యభగవానికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఎంతో మంచి ఆయన
చక్కగా మనల్ని చూస్తారన్నమాట. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారు ఉద్యోగ విషయాల్లో ఊహించిన మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీరికి వారం మధ్యలో కుటుంబ సభ్యుల మధ్య ఆకస్మిక కలహాలు ఉంటాయి. మరి కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వ్యవహారాల్లో వివాదాలు ఉంటాయి, జాగ్రత్త వహించవలసి కోరుచున్నాం. మరి వృత్తి వ్యాపార వీరికి విస్తరణ జరుగుతుంది. అంటే వీరి వృత్తి అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఈ కన్యా రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి విద్యార్థుల విషయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంటే పరీక్ష సమయం కాబట్టి ఇప్పుడు అంటే మార్చి వస్తుంది కాబట్టి పరీక్ష సమయంలో వీరు కొంచెం ఎంత కష్టపడతారో అంత విజయం సాధిస్తారు. పరీక్షా కాలే ఉత్తీర్ణత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు. వీరు ప్రతిరోజు సరస్వతి అమ్మవారి యొక్క శ్లోకాన్ని కనుక చక్కగా చదువుకున్నట్లయితే వీరికి ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట. సరస్వతి కటాక్ష విద్యార్థిన సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. మరి రాజకీయ వాళ్ళు ఎలా ఉంటారు? రాజకీయ వర్గాల విషయంలో వీరికి అరుదైన గౌరవం ఉంటుంది. మరి ఇంకా కూడా సరైనటువంటి ఆహ్వానాలు మీకు అందుతూ ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్రకవచాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి తదుపరి రాశి తులరాశి. తులారాశి వారు సంతానపరంగా విద్యాపరంగా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు. వారం మధ్యలో వీరికి అన్ని రకాలుగా వ్యవహారాలు ఉంటాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభ కార్యక్రమాలు చేస్తారు. అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. మరి ఉద్యోగులకు చాలా కాలంగా వీరు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అంటే వీరికి ఇదివరకు మొదటిదాకా శ్రమాధిక్య ఎక్కువ, ఫలితం తక్కువ. అందువల్ల వీరికి శ్రమకు తగిన ఫలితాన్ని అందుతారు. అంటే అప్పటిదాకా పైవాడి అధికారి వీరిని ఇంకా చూడలేదన్నమాట. అంటే ఏంటి, ఫలితాన్ని సక్రమంగా చూడలే. ఇతని ఓర్పు వల్ల ఈ యొక్క కన్యారాశి వారి యొక్క తులారాశి వారి ఓర్పు వల్ల వీరికి ఓర్పు సహనం ఎక్కువగా ఉన్నందువల్ల వీరి ఓర్పు సహనమే శ్రీరామ రక్షగా జరిగి వీరికి ఆ ఉద్యోగపరంగా ఆదాయపరంగా వీరికి కొంచెం మార్పులు చోట్లు చక్కగా బాగుంటుందన్నమాట. గృహ నిర్మాణంలో వీరికి వేగవంతం జరుగుతుంది. వ్యాపారం చేసేవారికి సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి ఈసారి ఆశించిన ఫలితాలు పొందుతారు. మరి ఇంకా మంచి అవకాశాలు పొందాలంటే నవగ్రహ కవచాన్ని పారాయణ చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి వారు వ్యాపారాలు ఆశించిన రీతిలో ఈ వారం రాణిస్తారు. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా వైద్యులను సంప్రదించవలసిందిగా మంచిది. ఈ వారం వీరికి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య పాలు కాకుండా వైద్యులు సంప్రదించాలన్నమాట. వైద్యులను వృశ్చిక రాశి వారు ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతోటి విందులు వినోదాలతో పాల్గొంటారు. మరి వీరికి గృహ నిర్మాణంలో కార్యరూపం దాలుస్తాయి. తీసుకున్న నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉండాలి. కొంచెం ఏంటంటే కొంతమందికి మీ విషయాలు కొంతమంది నచ్చుతాయి, కొంతమంది నచ్చవన్నమాట. అందుకని ఏంటంటే ఆచితూచి వ్యవహరించినట్లయితే మీ విషయాలు మీ నిర్ణయాలు ఎదుటివారికి అనుకూలంగా ఉంటాయి. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ఊహించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఏదైనా సరే ముందుకు అధిగమిస్తారన్నమాట. తర్వాత ఆధ్యాత్మిక చింతన వీరికి ఎక్కువ. స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట వీరికి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు ఈ వారం. ఇంకా చక్కగా అన్ని రకాలుగా బాగుండాలంటే మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసినందువల్ల వీరికి మంచి ఫలితాలు పొందుతారు. ఓం నమో నారాయణాయ. తర్వాత తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు భూ క్రయ విక్రయ సంబంధ విషయాల్లో లాభాలు ఈ వారం అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు వీరికి అందుతాయి. కొన్ని సంఘటనలు వీరిని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. దీర్ఘకాలిక రుణ వ్యవహారాలు ఉపశమనం కలిగిస్తాయి. అన్ని రంగాల్లో వీరికి అనుకూల వాతావరణం ఉంది. వార ప్రారంభంలో దూర ప్రయాణాలు వీరికి ఉన్నాయి, కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం స్వల్పగా వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వీరిని బాధిస్తూ ఉంటాయి. గృహ వాతావరణం వీరికి ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు వీరికి కొన్ని సమస్యలు చికాకులు వస్తుంటాయన్నమాట.
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీరికి ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఏ ఇబ్బందులు లేకుండా ఇంకా చక్కగా బాగుండాలంటే కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరు మంచి ఫలితాలు పొందుతారు. కనకదార స్తోత్రం అన్నమాట. ఇంకా తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమించి లాభాలను పొందుతారు. ఉద్యోగాలు మీ పనితీరులో అందరిని ఆకట్టుకుంటాయి. ఆర్థిక పరిస్థితి క్రితం కంటే ఈసారి కొంచెం మెరుగవుతుంది. గృహ నిర్మాణాలు, ఆధ్యాత్మిక విషయంలో కార్యక్రమాల్లో బంధువులతోటి చక్కగా చేసుకుంటూ ఉంటారు. చిన్న తరహా పరిశ్రమలు చేసే వాళ్ళకి పెట్టుబడుల విషయంలో చక్కగా మంచి సహకారం అందుతుంది. వారం మధ్యలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీటి విషయంలో కొంచెం పునరాలోచన చేసుకోవడం మంచిది. అంటే ఎంతవరకు పెడితే అది మంచిది అంతవరకు ఆలోచించుకోవాలన్నమాట. ఖర్చులు ఎక్కువ పెడతారు ఈ వారం మధ్యలో. గృహమున దూర బంధువులు ఆగమనం వీరికి ఆనందంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం అనేది వీరికి మంచి శుభాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఈ వారం కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ వారం లభించే అవకాశం ఉంది. ఇంకా చక్కగా బాగుండాలంటే రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు ఈ వారం విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితం పొందుతారు. అంటే పరీక్ష సమయం కాబట్టి ఎంతో బాగా శ్రమ కోర్చి చక్కగా చదువుకుంటారు. ఉదయం పొద్దున్నే లేస్తారు. మళ్ళీ పొద్దున్నే లేచినప్పటి నుంచి మళ్ళీ ఈ మార్చి ఎగ్జామ్స్ వచ్చేంత వరకు కూడా వీరికి చదవటే పని. వీరికి ఎంత బాగా చక్కగా చదువుతారో ఇంకా అంత బాగా వీరికి మంచిగా చక్కగా చదువుతున్నమాట. ఈ రాశివారు కుంభరాశి వారికి సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. విద్యార్థులకు చెప్తున్నానండి, సరస్వతి కటాక్ష సిద్ధిర్ సదదాస్తు. ఆయుర్వచ్చు ఈశవద్దాం జ్యోతదాం దీర్ఘమాయు శుభం. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల్లో వీరికి అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతోటి వీరు చక్కగా అన్ని విషయాలు చక్కగా బాగా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. వారం మధ్యలో వీరికి ఒక సంఘటన వీరిని బాధిస్తుంది. వారం మధ్యలో ఒక సంఘటన వీరిని బాధిస్తుందన్నమాట. చివరి వారంలో ఎంత శ్రమ చేసినా కానీ పనుల విషయంలో కొంచెం జాప్యం కలుగుతుంది. ధనపరంగా ఒదుడుకులు చికాకులు వీరికి ఎక్కువగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ వ్యవహారాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదండి, ఆశించిన ఫలితాలు వీరికి పురోగతి సాధిస్తారు. అంటే ఏంటంటే నెక్స్ట్ స్టేజ్కి అనమాట. కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలు సందర్శిస్తారు. ఇంకా వీరికి అన్ని రకాలుగా బాగుంటారంటే విశ్వాస స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారనమాట. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సహాయ సహకారాలు తీసుకుంటారు. దేవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు బంధుమిత్రులతో సర్దుబాటు చేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల్లో వీరికి అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వీరికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఓర్పుగా ఉన్నట్టయితే ఎవరితో ఉన్నా కానీ మన కుటుంబ సభ్యులతోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబ సభ్యులు చక్కగా మనతో చక్కగా వాళ్ళతో మనం బాగుంటేనే కుటుంబ సభ్యులు ఎక్కడ బయట ఎక్కడన్నా ఉండకపోలేకపోయినా కానీ కుటుంబ సభ్యులే మనకి ఆయువు పట్టు. వారి సహకారం లేకుండా మనం ఏమి చేయలేం. మరి ప్రయాణ విషయాల్లో వాహన ఇబ్బందులు ఉన్నాయి. అంటే వీరికి ఈ వారం కొంచెం ప్రయాణాలు మిగతా అంటే బస్సుల్లో కానీ ట్రైన్లో వెళ్ళటం మంచిది. ఏదన్నా మోటార్ బైకులు తోలే వారికి జాగ్రత్తగా ఉండాలి. మోటార్ బైకులు నడిపే వాళ్ళు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యవహారాల్లో కార్యరూపం దాలుస్తుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలించిన అవకాశాలు వస్తాయి. ఇంకా చక్కగా బాగుండాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి మనం ఈ వారం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకున్నాం కదా. మరి అందరికీ కూడా ఆ దేవదేవుడైనటువంటి ఆ శ్రీనివాసుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ
ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం ఓం నమో శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమామీదాం శోభామానం మహ్యతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుష్యం ఆయురారోగ్య అష్టైశ్వర్యాభిసిద్ధిదదాస్తు. స్వస్తి. మరి ఈ వారం రాశిఫలాలు ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. మరి చూసారు కదండి, 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో మరి ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి ఎందుకు.